హాయ్ అండి. ఇక్కడైతే రకరకాల క్రోటన్ మొక్కలు ఉన్నాయి. మా ఫ్రెండ్స్ మేమైతే ఇన్ని రకాలు ఉన్నాయని చాలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నామండి. ఇవన్నీ రకరకాల క్రోటన్ మొక్కలు. మాకైతే కొన్ని మాత్రమే తెలుసు. ఇక్కడ మేము 10-15 రకాల క్రోటన్ మొక్కలు చూసామండి. సంక్రాంతి పండుగ వచ్చేసింది కదండి, ఇంకేముంది 10 రోజులు మాత్రమే. కొంటి చూపులు, కోనంగి మాటలు, చమత్కారపు చేష్టలు ఇవన్నీ ఎవరైనా చేశారా సంక్రాంతికి? అంటే మీ మేనత్తలిళ్ళకి వెళ్ళినప్పుడు ఇంటి పక్కన వాళ్ళతో, అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ, మేనత్తలిళ్ళకి, మేనమామలిళ్ళకి, పెద్దమ్మలిళ్ళకి, పిన్నమ్మలిళ్ళకి, బాబాయిలిళ్ళకి వెళ్తూ ఉంటారు కదా. సెలవులు వచ్చినాయి సంక్రాంతి సెలవులని. అక్కడ కొంటి చూపులు, కొనంగి మాటలు, చమత్కారపు చేష్టలు ఇవన్నీ ఎవరైనా చేస్తున్నారా, చేయటం లేదా? కంపల్సరిగా చేస్తారండి. కాకపోతే మనకు ఎందుకు చెబుతారు, చెప్పరు. చేసేటట్లయితే కామెంట్ చేయండి. ఎందుకంటే చేసినా చెప్పరు. ఇలాంటివి చెప్తే బాగోదు కదా. కానీ సంక్రాంతి వచ్చిందంటే మాత్రం ఇంటి నిండా చుట్టాలు, అరిసెలు వండుకోవటం, పిండి వంటలు రకరకాలు అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ ఈ కాలంలో అంటే ఇప్పుడున్న జనరేషన్కి సరిపడతల్లా, ఏ ఫుడ్ తిన్నా సరిపడతల్లా. వెనకటి రోజుల్లో సంవత్సరానికి ఒక్కసారి వండుకునేవాళ్ళు కాబట్టి పిండి వంటలు అన్నీ చక్కగా సరిపడేవి, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు 365 రోజులు రకరకాల పిండి వంటలు దొరుకుతున్నాయి. ఇంకా ప్రత్యేకంగా వండినా ఆ థ్రిల్ అనిపించట్లేదు. పండగ వచ్చింది వండామనే భావన లేదు. ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అన్నీ దొరుకుతున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే ఆ సంక్రాంతి ప్రత్యేకం ఏముంది, డైలీ వండుకుంటున్నాంగా అన్న భావనలో ఉన్నారు. కానీ వెనకటి రోజులు అలా కాదు. సంక్రాంతి వస్తేనే అరిసెలు ఉండేవాళ్ళు. విడి రోజులు అసలు అరిసెలు ఉండేవాళ్ళే కాదు. అది ఒక ప్రత్యేకతగా ఉండేది. ఇంకేంటండి విశేషాలు? సంక్రాంతికి మీ ఇంట్లో ఏం వండుతున్నారు నాకు కామెంట్ చేయండి. ఇంతకీ కొంటి చూపులు, కోనంగి మాటలు ఎవరైనా చేశారా, చేయలేదు, అది కూడా కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్.